ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చోక ముందు మాట్లాడిన మాటలు. ఇప్పుడు 10 ఎకరాలు మొత్తం కాంక్రీట్ జంగల్ చేసి ఇప్పుడు నాకు కూతవేడు దూరం ఉంటుంది జవహర్ నగర్, మాకు షామీర్పేట వాళ్ళు ఆడ 5-6 కోట్లకి ఎకరం ఉంది, ఈడ 100 కోట్లు ఉంది. అసలు గవర్నమెంట్ కి అక్కడ వేలాది ఎకరాల భూమి ఉంది. ఈడుండే ఐటీ కంపెనీలు అందరినీ కూడా రింగ్ రోడ్ ఆ పక్కకి షిఫ్ట్ చేస్తే ఈ నుంచి ఎయిర్పోర్ట్ అంతే అయితే ఆ నుంచి ఎయిర్పోర్ట్ అంతే ఉంది. అదే రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు? ఆ భూమిని ఈ రోజు అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. కోకాపేటలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలను కాంక్రీట్ జంగల్ అని మాట్లాడిన మీరే ఇక్కడ నుంచి ఆ కాంక్రీట్ జంగల్ ని గ్రామీణ ప్రాంతాలకు పంపాలని చెప్పిన మీకే ఇటువంటి కాంక్రీట్ ఐడియాలు ఎందుకు వస్తాయి రేవంత్ రెడ్డి గారు? అయినా మీ హిపోక్రసీని యాక్సెప్ట్ చేయని విద్యార్థుల రక్తంతో ఆ పచ్చని అడవిని ఎందుకు గడపాలి? ఆ వన్యప్రాణులకు జీవించే హక్కు లేదా? నోరులేని భూతల్లిని జీవాలను ఇబ్బంది పెడితే ప్రశ్నించే గొంతుకలు పోరు చేయడం మొదలు పెడితే లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ గా పిలువబడే హెచ్సియు భూములకు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక క్యాన్సర్ లాగా మారింది. అందుకేనేమో మీకు ఈ డౌట్ వచ్చింది. ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి.